ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కావాలని యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ నుంచి పారిపోయావని డాక్టర్ చెప్పాక కూడా ఇంకా నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వడం ఏంటి? ఏమండి, నేను నిజంగా కావాలని యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ నుంచి పారిపోతే మొన్న మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడే డాక్టర్ ఆ విషయం మీతో ఎందుకు చెప్పలేదు? ఓ నాయనా, లాయర్లా ఏమైనా మాట్లాడుతుందా? ఆవిడ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఇవన్నీ కార్తిక్ గారికి తెలిసేమో అనుకున్నాను. తెలిసే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారనుకున్నాను. కానీ పోలీసులు వచ్చి నన్ను ఎంక్వైరీ చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. ఏమండి, డాక్టర్ గారు అలా చెప్పడం వెనుక ఏదో కారణం ఉందని నాకు అర్థమవుతుంది. అందుకే సాయంత్రం వరకు నాకొక్క అవకాశం ఇవ్వండి. నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదని నిరూపించుకుంటాను. నాకు సర్జరీ జరిగి పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే ఉన్నానని, నేను ట్రీట్మెంట్ మధ్యలో పారిపోలేదని నిరూపించుకుంటాను. సాయంత్రం వరకు నాకు టైం ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అండి. కార్తీక్, రాధిక అంతలా బ్రతిమాలుతున్నప్పుడు తనకొక్క అవకాశం ఇవ్వడంలో తప్పే ఉంది. రాధిక తప్పు చేయలేదని నిరూపించుకునే నమ్మకం ఉంది కాబట్టే తనంత బలంగా అడుగుతుంది. సాయంత్రం వరకు తనకు టైం ఇస్తే నిజాలు సాక్ష్యాలు నీ ముందు పెడుతుంది కదా, తనేం పారిపోదు కదా. ప్లీజ్ అండి, ప్లీజ్ నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అండి. बैड पुलिस प्लीज, राधिका के टाइम ऑफ बैड पुलिस प्लीज, बैड पुलिस प्लीज. ఆ పసిదాని మొహం చూసి ఈరోజు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నిన్ను అరెస్ట్ చేయకుండా ఆ దేవుడు కూడా అడ్డుపడలేడు. లేదండి, నేను ఖచ్చితంగా సాయంత్రం లోపు సాక్ష్యాలతో మీ ముందు ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.